ది గ్రేట్ అలెగ్జాండర్ తెలుసుగా మీ అందరికీ, ప్రపంచాన్ని జయించిన వాడు. అలాంటి వాడు చచ్చిపోవాల్సి వచ్చినప్పుడు, సావు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు తెలుసా మీకు? ఇదిగో నేను చచ్చిపోయిన తర్వాత నా శవపేటికను వైద్యులే మోయాలి, డాక్టర్లే మోయాలన్నాడు. తెలుసా? 3 ప్రశ్నలు. నెంబర్ 2, నేను సంపాదించినటువంటి డబ్బును నా శవపేటకు ముందు వెదజల్లండి, నాణ్యాలను, ధనాన్ని. నెంబర్ 3, నేను చచ్చిపోయినప్పుడు సమాధి పెట్టకు 2 రంధ్రాలు పెట్టి నా చేతులు బయటికి పెట్టి సాగనంపండి అని అంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉండబట్టలేక సేవకుడు అడిగాడు, గురుగారు మాకేం అర్థం కాలే, ఎందుకు ఇది చెప్పావు అంటే, ప్రపంచాన్ని జయించింది నేను, డబ్బుంటే అంతా సరిపోతుంది అనుకున్నాను, వైద్యులుంటే బాగుపడతాననుకున్నాను. ఈరోజు ఈ ప్రాణాన్ని రక్షితులు నా శవపోటికను మోసిన తర్వాత లోకానికి ఒక సందేశం ఏమిటో తెలుసా? వైద్యులు వైద్యం మాత్రమే చేస్తారు, దేవుడు మాత్రమే ప్రాణం పోస్తాడు అని తెలుసుకోవాలి. నెంబర్ 2, నేను సంపాదించింది దానివల్ల నా ప్రాణం కాపాడబడలేదు, అందుకే ఈ డబ్బు ఉపయోగం లేదని ఇసిరిపడేయండి, దారిలో ఎదజల్లండి. అంతేకాదు, సంపాదించి కూడబెట్టిన సొమ్ము ఏమీ పట్టుకొని వెళ్ళటం లేదని లోకానికి చెప్పాలి. చూడండి, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే పోతున్నాను. అలెగ్జాండర్, ప్రియమైన దేవుని బిడ్డలు, డబ్బు, ధనం. వినండి, ఆశ్రయము, యెహోవాను ఆశ్రయించువాడు